చేద్దాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. గడచిన వారం కాక అటు మునుపు వారం లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయంలో నూరు గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే యజమాని వెతికి దాన్ని పట్టుకొని ఎంత సంతోషించాడో ఆ దాని ద్వారా మనము పాఠం నేర్చుకున్నాం. అయితే ఈ 15వ అధ్యాయంలో 3 విషయాలను ప్రభు మాట్లాడడం జరుగుతోంది. ఆ 3 విషయాలు ఏంటివంటే, నోరు లేని గొర్రె, దానికి ఏం లేదు, నోరు లేదు, తప్పిపోయింది. దాన్ని వెదకి పట్టుకున్నాడు. దాన్ని బట్టి ప్రభు సంతోషించినాడు. నోరు లేదు దానికి. మనం కూడా ఏమి తెలియని వారం, గొర్రెల్లాంటి వాళ్ళమే కదా. మనల్ని రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవ ఉపమానము నాణ్యం. దానికి మొదటి గొర్రెకు ప్రాణం ఉంది కానీ నోరు లేదు. రెండవ కథకు విలువ ఉంది కానీ చలనం లేదు. దాని విలువ దానికి తెలియదు. అయితే ఆ నాణ్యం దొరికినప్పుడు ఇల్లంతా ఊడవగా, దీపం వెలిగించి ఇల్లంతా ఊడవగా ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె స్నేహితురాలు, ఇరుగు పొరుగు వారు సంతోషించడం మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని ఆ భావంలో చూస్తున్నాం. మూడవది, మనమందరము ఎక్కువ సార్లు విన్నటువంటి వాక్యం ఏది? తప్పిపోయిన కుమారుడు. సండే స్కూల్ పిల్లలు కూడా ఆ తప్పిపోయిన కుమారుడు నుంచి చాలా సులభంగా చెప్పేస్తారు. తప్పిపోయిన కుమారుడు అంటేనే అది స్కిట్ వేయడానికి, ఏమండి, ఆ పిల్లలకు కథలు చెప్పడానికి చాలా బాగుంటుంది. అదే సమయంలో సంఘంలో కూడా ఈ తప్పిపోయిన ఈ కుమారుడి విషయాన్ని గురించి సంఘంలో కూడా విషయాలు నేర్చుకోవడానికి ప్రభు చాలా వాస్తవంగా ఆ కథలు చెప్పాడండి. ఆ కథలు ఎందుకు కథల రూపంలో చెప్పాడంటే, ఆ కథలు వాళ్ళకు వాళ్ళు అన్వయించుకొని మారు మనసు పొందాలని. ఆ కథలు వాళ్ళకు వాళ్ళు అన్వయించుకొని మారు మనస్సు పొందాలని. కథలు వారు అన్వయించుకొని మారు మనసు పొందాలి. అందుకనే ప్రభు వారికి కథల రూపంలో చెప్పాడు. ఏ రూపంలో చెప్పాడు? ఇప్పుడు వ్యక్తిగతంగా నువ్వే అట్లా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. అందుకనే ప్రభు ఎక్కువగా కథల రూపంలో వారికి చెప్పేటువంటి వాడు. ఈ 3 స్టోరీలను మనము చూస్తా ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు గురించిన కథ ఎవరికి తెలియందేం కాదు. తప్పిపోయిన కుమారుడు గురించిన కథ ఎవరికీ తెలియంది కాదు. కాబట్టి 100 గొర్రెలు కలిగిన వాడు ఒక గొర్రె తప్పిపోతే ఎట్లా వెతికాడో అదే సందర్భాన్ని ఇక్కడ కూడా మనము ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయము మొదటి నుండి 32 వచనాలు చదువుకోవాలి. 15వ అధ్యాయము 11వ వచనం నుంచి. మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు
ముప్పంది సాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరి అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాడు. వారు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడేది కానీ ఎవరునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతడితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి తప్పిపోయి దొరికినని చెప్పాడు. అంతటా వారు సంతోషపడసాగింది. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండే. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాక్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి చంపిన పశువును వధించనని. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన కనుక అతడి తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొని, అందుకతడు ఆయన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, ఈ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాడు. అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడే ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికేనని అతడితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభా, నైనా ఈ ఉదయకాలం మీ వాక్యంను మేము వినడానికి, ధ్యానం చేయడానికి మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నైనా మా యందు మీరు ఏ క్రమము ఆశపడుతూ ఉన్నారో ఆ క్రమాన్ని మేము కలిగి ఉండటానికి మీరు బలపరచని నైనా. అవును మా ప్రభా, ఒక పాపి మారు మనసు పొందడం మీకు ఆనందం నైనా. ప్రభా, అలాగున మేము మిమ్మల్ని ఆనందింపజేసేవారుగా ఉండటానికి ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ దయ పాలిస్తారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్య భాగం మనమందరం కూడా క్రైస్తవులుగా ఎప్పటికీ వింటున్నటువంటి వాక్యమే. ఈ వాక్యము, ఈ కథలు, 3 కథలు, గొర్రెలు కలిగి ఉండి ఒక గొర్రె తప్పిపోవడం, 10 నాణ్యాలు కలిగి ఉండి ఒక నాణ్యం పోగొట్టుకోవడం, ఈ కథలన్నీ ప్రభు ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 14వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఉప్పు మంచిదే, చూడండి, ఉప్పు మంచిదే, అది ఉప్పు నిస్సారమైతే దేని వలన? ఇప్పుడు ఉప్పు వేస్తా ఉన్నాం, ఆ ఉప్పు మంచిదే, మీకు సారం కలగజేస్తుంది. మీరు ఇప్పుడు వినకపోతే ఇంకా దేని వలన మీకు సారం కలుగుతుంది? తర్వాత అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక
దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూడండి, ఉప్పు మంచిదే, దేవుని వాక్యం మంచిదే. వాక్యం మనలో పనిచేస్తే మనకు సారం కలుగుతుంది. ఆ వాక్యాన్ని మనం పెడచెవిన పెడితే తప్పు అర్థం చేసుకుంటే అది మనకు పనికిరాదు. అందుకనే వినేవారు చాలా జాగ్రత్తగా వినాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని గూర్చి ఎంత జాగ్రత్తగా వింటాం కదా, అదేలాగున వినేటువంటి వారు జాగ్రత్తగా వినాలి. వినుటకు చెవులు కలిగిన వాడు వినుడు కాక. 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుందరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుగుకునేది. ఈ 3 స్టోరీలు ప్రభు ఎందుకు చెప్పాడని మనం ఆలోచన చేస్తే, శాస్త్రులు పరిసయ్యులు సనుగుకుంటున్నారు. ఎందుకు సనుగుకుంటున్నారు? ఏందయ్యా, ఈయన సుంకరులను పాపులను చేర్చుకొని వారితో కలిసి సహవాసం చేస్తూ వారితో భోజనం చేస్తా ఉన్నాడే అని వాళ్ళు బయటికి ఏమి అల్లరి చేయలే. వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు. మన ప్రభు సనుగులను వినేటువంటి వాడు, హృదయాలను గ్రహించేటువంటి వాడు, హృదయాలను సమ్మతిపరిచేటువంటి వాడు. వాళ్ళు సనుక్కుంటున్నారు. అంటే ఇక్కడ సుంకరులు ఎవరంటే వాళ్ళు కూడా యూదులే, ఇశ్రాయేలీయులే. అయితే రోమీయులు ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత రోమీయుల దగ్గర కొందరు ఏం చేస్తున్నారంటే పన్నులు వసూలు చేయడానికి కాంట్రాక్టర్స్ గా కుదురుకున్నారు. అటువంటి వాళ్ళలో ఈ సుంకరులు ఒకరు, ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. ఈ ట్యాక్స్ కలెక్టర్ సుంకరులు యూదుల దృష్టికి ఎట్లా అంటే వీళ్ళు చాలా పాపులు, దేవునికి దూరం అయిపోయినటువంటి వారు, అసలు దేవుడు వీళ్ళను దగ్గరికి చేర్చుకోడు, దేవుడు వీళ్ళని దగ్గరికి చేర్చుకోడు, వీళ్ళు వెలివేయబడినటువంటి వారు, వీళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రానివ్వకూడదు అని వాళ్ళు ఇశ్రాయేలు దేశం అంతటా రూల్స్ పాస్ చేశారన్నమాట. సుంకరులు అంటే వాళ్ళు ఎక్కడికి రావడానికి వీల్లేదు, దేవుని మందిరానికి రావడానికి వాళ్ళు వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వాళ్ళు ఎంతో అన్యాయస్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు దేవునికి వాళ్ళు అసహ్యులు. ఇటువంటి మాటల చేత అందరి దృష్టిలో సుంకరులు అంటే వాళ్ళు దేవునికి వెలివేయబడినటువంటి, అందుకనే ఎవరు వాళ్ళతో సహవాసం చేసేటువంటి వారు కాదు, వాళ్ళందరినీ దూరం చేసినటువంటి వారు. అటువంటి వారు ఎక్కడికి వస్తా ఉన్నారు? ఎక్కడికి వస్తా ఉన్నారంటే ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు. అప్పుడు ఎవరికి సరిపోలేదు? శాస్త్రులకు పరిసయ్యులకు సరిపోలేదు. ఏమిది, మేము ఒక చట్టం పాస్ చేసినాం, వాళ్ళు పాపులని, వాళ్ళు దేవుని దగ్గరికి రాకూడదని. ఈయన ఏమి అందరినీ చేర్చుకొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తా ఉన్నాడే అని లోపల వాళ్ళు సనుగుకుంటున్నారు. ఆ వాళ్ళ సనుగుడు విన్నటువంటి ప్రభు వాళ్లకు ఈ 3 స్టోరీలు చెప్పినాడు అనమాట. ఎవరి కోసం చెప్పాడు? మీరెట్లా ఉన్నా వాళ్ళని బట్టే ఈ కథ అటువంటి వారిని బట్టి చెప్పబడింది అన్నమాట. కాబట్టి పిల్లరా, ఈ సందర్భంగా వాళ్ళకు ఈ 3 స్టోరీలు చెప్పినప్పుడు వాళ్ళు ప్రభువుని ఏం చేస్తున్నారంటే 16వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. జనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించి ఏం చేస్తున్నారంట? ఇదెక్కడ ఇది కొత్త బోధ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి అపహాస్యం చేస్తా ఉన్నారు. కాబట్టి పిల్లరా, పరిసయ్యులు వాళ్ళు ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారమే యూదులు జీవించాలని ఇష్టపడేటువంటి వారు. ప్రభు బోధలను వారు వినడం వారికి ఇష్టం లేదు. అయితే కొంతమంది పాపులు, సుంకరులు ప్రభు బోధ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళకు చాలా అసహ్యకరంగా ప్రభువును కూడా వెలివేసేవారుగా ఉన్నారు. వాళ్ళని బట్టి అటువంటి వాళ్ళము మనలో కూడా ఉన్నామేమో. అందుకనే
ఈ స్టోరీ వాళ్ళకు మాత్రమే కాదు, మనలో కూడా శాస్త్రులు, మనలో కూడా పరిసయ్యులు సంఘాల్లో ఉన్నారండి. వాళ్ళను బట్టి ఈ వాక్యం చెప్పబడ్డది. చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ తప్పిపోయిన కుమారుని గురించి ధ్యానం చేసేటప్పుడు, ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు, ఆ పేదవాడైపోయినాడు, పందుల దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గరికి వచ్చినాడు, తండ్రి చేర్చుకున్నాడు. ఇది కామన్. ఇది దీంట్లో మనకు అందే పాఠం ఏంటి? దీని ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటి? కామన్, ఎవరికైనా. మరి అనేక సంవత్సరాలుగా ఈ మాటలు వింటూ ఉన్నారు. మరి మార్పు ఏమైనా కలిగిందా? తప్పిపోయిన కుమారుని గురించి ఎన్ని మార్లు వినిద్దామో మనలో మార్పు ఏమైనా కలిగిందా? కలగలేదంటే ఏమి? ఉప్పు నిసారం అయిపోతా ఉంది. ఉప్పు నిసారం అయితే అది దేని వలన దేనికి పనికిరాదు అది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం వినే ప్రభు చెప్పేటువంటి స్టోరీ మన హృదయాలకు అన్వయించుకోవాలి. జాగ్రత్తగా విందాం. మనం ఏ కోవలో ఉన్నామేమో. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. విన్నాం కదా. దీంట్లో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఈ 3 అనుభవాల్లో ప్రాణం ఉంది కానీ గొర్రెకు నోరు లేదు. నాణ్యం విషయంలో దానికి విలువ ఉంది కానీ చలనం లేదు. ఈ కుమారుడికి ఏం లేదంట? బుద్ధి లేదు. అవునా కదా? అయితే ఈ 3 అనుభవాల్లో ఎవరు సంతోషపడతా ఉన్నారు? ఎవరు సంతోషపడుతున్నారు? చూడండి, ఒక గొర్రె దొరికింది. ఎవరు సంతోషపడినారు? ఆ యజమానుడు సంతోషపడినాడు. ఒక నాణ్యం దొరికింది. ఎవరు సంతోషపడినారు? ఆ స్త్రీ సంతోషపడింది. అంటే పరలోకమందు దేవుడు పొందే సంతోషాన్ని గూర్చి ఈ స్టోరీలు చెప్పబడ్డాయండి. నీవు, నేను, మనము ఎప్పుడైనా ప్రభు దేని వలన ఆనందిస్తాడో మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? దేని వలన ఆనందిస్తాడో అని ఆలోచన చేసినామా? ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినా మనకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి. జాగ్రత్తగా వినండి. ప్రభువుకు మనం ఇది చేయాలి, అది చేయాలని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయనకి ఇంతవరకు నా గురించి ఏమీ తెలియదు, ఇప్పుడు చెప్తే ఆయన చేస్తాడు అన్న స్థితిలోనికి మనం వెళ్తామండి. ఆయన లోపల సనుగును వినేవాడు. నీకు కావలసిన అవసరాలను ఆయన తీర్చడా? దీనికి కొంతమంది ఏం చేస్తారంటే అడుగుడి మీకు ఇవ్వబడును. అవునండి, అడుగుడు. మీకు ఏం అడగాలని చెప్పబడింది అక్కడ? చెప్పండి. వెదకుడు మీకు దొరకను. ఏం వెతుకుతున్నావు? తట్టుడి మీకు తీయబడును. ఏం తడుతున్నావు? ఊరికేనే మనం ఏం చేస్తున్నామంటే ఆ 3 మాటలు కోట్ చేసి, ప్రభువా నేను లోకంలో కలిసిపోకోకుండా నీ మహిమార్థమై జీవించడానికి నాకేం అవసరమో అవి ఇవ్వు నాయనా అంటున్నామా? ప్రభువా నాకు ఈ కారు కావాలని అంటున్నామా? చెప్పండి. మన ప్రార్థన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచన చేద్దాం. ప్రభువా ఈ దినం నేను నీ కొరకు జీవించడానికి నాకు ఏం అవసరమో అది దయచేయి ప్రభువా. ఎంత క్షేమకరమైన ప్రార్థన! ప్రభు ఇమ్మీడియట్ గా వాటిని అనుగ్రహిస్తాడండి. అర్థమవుతుందా? మనము మన యొక్క సాక్ష్యాల ద్వారా ఇతరులను ప్రభువుకు దూరం చేస్తున్నటువంటి వారుగా, సాక్ష్యాలను తప్పు చేసేటువంటి వారుగా ఉంటున్నాం. చూడండి, ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ కూడా తండ్రి సంతోషాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. తండ్రికి ఎంత సంతోషమో. ఒక తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వచ్చినాడు. 2 కుమారులు. ఒక కుమారుడు వచ్చి చూడండి ఏమంటున్నాడో చదువు బ్రదర్. 12వ వచనం. రైట్, ఓకే. ఇది ఎవరితో చెప్తున్నాడు? ఆ శాస్త్రులు, పరిసయ్యులు. ఏమండి, వాళ్ళు కూడా భక్తులే. వాళ్ళు కూడా భక్తులుగా కనపడేటువంటి వారే, లోపల ఆచరించేటువంటి వారు కాదు. దేవుని వాక్యంలో రాయబడింది ఏం రాయబడిందంటే చూడండి ఏమని రాయబడిందంటే మనము వాక్యాన్ని వినేవారే కాదు, ఆ వాక్యాన్ని బట్టి
జీవించేటువంటి వారుగా ఉండాలి. మనం జీవిస్తున్నామా? ఒక తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చినాడండి. వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగము నాకు ఇవ్వమంటు. ఇది బాగుందా? తప్ప రైటా? ఇది తప్ప రైటా? చెప్పండి. తప్ప రైటా అడగడం? నా భాగం నాకు ఇవ్వమని అడగడం తప్ప రైటా? రైట్ కదా. ఇది వాళ్ళందరూ. కానీ తండ్రి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా ఇప్పుడు ఉదాహరణకు, ఎప్పుడు తండ్రిని అడుగుతారంటే ఆస్తి మనకి ఎప్పుడు వస్తుందంటే తండ్రి చనిపోయిన తర్వాత వస్తుంది. అవునా కదా? తండ్రి చనిపోయిన తర్వాతనే కుమారుడు ఆస్తి తీసుకోవాల్సింది. అవునా కదా? కుమారుడు తండ్రిని అడుగుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఇక నీ తండ్రితనం నాకు అవసరం లేదు, నేను నీ చట్టంలో నీ అదుపాజ్ఞలో నేను ఉండను, నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను. దీనికి దేంతో సమానం? ఇది చచ్చిన దాంతో సమానం. ఎంత కష్టపడి ఉంటాడంటే తండ్రి. దుఃఖపడి ఉంటాడా, సంతోషపడి ఉంటాడా? చెప్పండి. దుఃఖపడి సంతోషపడి ఉంటాడా? చాలా తప్పు కదా ఇది. అప్పుడు మనమేమనుకుంటామంటే, జనరల్ గా ఆ తండ్రి ఏం చేసినాడు, ఎవరి ఆస్తి వాళ్ళకు పనిచేసినాడు. అయితే మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి, ఆ తండ్రి ఆ చిన్న కుమారుణ్ణి 2 చెంపలు పళ్ళు కొట్టింటే బాగుంటుండే అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? ఏమో వీనికి ఇంత భయం లేకోకుండా, తండ్రిని ఇంకా బతికుండగానే నా ఆస్తి నాకి, నేను పోతానంటాడా? తండ్రికి వేరుగా వెళ్ళిపోతాడా? ఎంత తప్పు! తండ్రి ఏం చేసి ఉండాలి? తండ్రి ఏం చేసి ఉండాలి? కొట్టి ఉండాలి. కానీ ఏం చేయలేదు, వాళ్ళ ఆస్తి వాళ్ళకు పంచాడండి. ఇది శాస్త్రులకు పరిశీలకు విచిత్రంగా ఉంది. ఇదేందా ఇది? ఇట్లా తండ్రిని మేము మేడ చూడలే. ఈ తండ్రిని బట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నేర్చుకొని చెడిపోతారు. ఇది వీళ్ళు సనువు, చెడిపోతారు కదా. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అయితే తండ్రి ఏం చేశాడంటే, ఆయన ఎవరి ఆస్తిని వాళ్ళకు భాగం చేశాడండి. మంచిది. ఇప్పుడు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే మన తండ్రి అయిన దేవుడు ఏమైనా అడ్డగిస్తున్నాడా? అడ్డగిస్తున్నాడా? ఇంతవరకు ఆయన సత్యాన్ని విని, సువార్తను విని నమ్మకోకుండా ఉన్నందుకు ఆయన ఏమైనా నిన్ను బలవంత పెడుతున్నాడా? చెప్పండి. బలవంత పెడుతున్నాడా? లేదే. అవునండి ప్రభునందు పిల్లరా, ఆ చిన్న కుమారుడి వల్లే మనం కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటాం. మనము తండ్రి చనిపోయిన తర్వాత రావాల్సిన ఆస్తిని ముందుగానే తీసుకోవడానికి ఎంత తండ్రికి అవమానం ఇది. నీవు నేను తండ్రి సంతోషించేలాగా జీవిస్తున్నామా? తండ్రి సంతోషించేలాగా జీవిస్తున్నామా? చెప్పండి. తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత కుమారుడు ఏమనాలనుకున్నాడు తెలిసినా? ఏమనాలనుకున్నాడు? తండ్రి, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను, అంటే అర్థం ఏంటి? చచ్చిన వంతు సమానమే కదా, చనిపోవడమే కదా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇది శాస్త్రులు పరిశీలకు వివరంగా అర్థమవుతోంది. సరే, ఆస్తి పంచివేశాడు. ఇక్కడ పాత్ర, అన్న పాత్ర ఏమీ కనపడదు. అన్న పాత్ర, అన్న ఏం చేసి ఉండాలి? అన్న ఏం చేసి ఉండాలి? తమ్ముడు అలాగా ప్రవర్తిస్తూ ఉంటే నీకు అర్థమవుతుందా? అన్న ఏం చేసి ఉండాలి? ఏరా తమ్మ, నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతావు, ఏమన్నా గద్దిస్తున్నాడా? ఏం గద్దించడం లేదు, ఏం గద్దించడం లేదు. ఆయన పాత్ర చాలా నిశితంగా ఉంది అన్నమాట. మన పాత్ర ఎట్లా ఉంది? సంఘంలో ఇటువంటి వారు ఉన్నప్పుడు మనం వారిని హెచ్చరించేవారుగా ఉన్నామా? వారికి బుద్ధి చెప్పేవారుగా ఉన్నామా? వారిని క్రమం చెప్పరిచేవారుగా ఉన్నామా? ఎవరిష్టానుసారంగా వాళ్ళు. ఎట్లా ఉన్నాం? మన పాత్ర ఎట్లా ఉంది? అన్న పాత్ర లాగానే ఉంది కదా, ఉందా లేదా? శాస్త్రులు పరిశీలన లాగానే ఉంది కదా. ఇది మనం ఏం చేస్తున్నామంటే,
ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇదేదో స్టోరీ వాళ్ళకు సంబంధించింది, ఎవరికి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది కాదు. ఏదో ఆదివారం కాబట్టి మనం ఏదో ఒకటి చెవులారా వినాలా పోవాలా. అందుకనే మన జీవితాల్లో మార్పు కలగటం లేదండి. ఒక విత్తనము భూమిలో నాటితే అది చచ్చి ఫలిస్తుందండి. ఇంతవరకు దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయాల్లో పడుతుంటుండగా ఫలింపు మనలో ఉన్నదా? నీ ఫలింపును గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఎంతకాలం నుంచి మన క్రైస్తవం? అసలు ఎందుకొరకు మన క్రైస్తవం? ఈ రోజు ప్రభు తన రాకడలో వస్తే ఆయనతో కూడా ఉండడానికి సిద్ధపడుతున్నాం. జీవితాలు సంవత్సరాలు కొనసాగడానికి కాదు. కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే ప్రవచనాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నీకు ఉద్యోగం వస్తుంది, వచ్చే సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది చెప్పేటి వాళ్ళు ఉంటారండి. అయితే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? వచ్చే సంవత్సరం వరకు ప్రభు రాడు అని చెప్తున్నారు. ప్రభు రాకడ ఎప్పుడు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ రోజా? చెప్పలేము మనం. మరి నువ్వు వచ్చే సంవత్సరాల గురించి ఎలాగో చెప్పగలుగుతున్నావు? నువ్వు చెప్పడానికి మనకు అధికారం ఉందా? చెప్పండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, విశ్వాస జీవితం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడుతుంది. మళ్ళా మధ్యాహ్నం గురించి మాట్లాడదు, రేపటి గురించి మాట్లాడదు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అన్న పాత్ర ఎట్లా ఉందంటే సైలెంట్ గా ఉన్నాడు. అన్న పాత్ర, మన పాత్ర ఎట్లా ఉంది? తప్పిపోయే వాళ్ళు నీకు ఎదురుగా కనబడుతుండగా నువ్వు సరిదిద్దుతున్నావా? వాళ్ళను దగ్గరికి చేరుస్తున్నావా? బుద్ధి చెప్తున్నావా? వాళ్ళు పోయేదే మంచిదిలే, వాళ్ళు రాకుండా పోవడమే మంచిదిలే. ఎవరి జాబితాలో ఉన్నావు నువ్వు? ఎవరి జాబితాలో ఉన్నావు? మనం అనుకుంటున్నాం ఒక కుమారుడే తప్పిపోయినాడు అనుకుంటున్నాం కదా. ఈ కుమారుల్లో ఉన్న బుద్ధి ఏంటి? ఈ కుమారుల్లో ఉన్న బుద్ధి ఏంటి? సరే, ఆ కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు, అంతా నష్టపరుచుకున్నాడు. సమయాన్ని బట్టి కుదించుకొని మాట్లాడదాం. అంత నష్టం చేసుకున్నాడు. నష్టం చేసుకొని చివరికి ఒక పందులను మేపేటువంటి స్థలంలో నియమింపబడ్డాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ధనవంతులు సైతం ఇటువంటి పనులలో చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ గాజా పట్టణంలో పెద్ద పెద్ద ధనవంతులు, ఈరోజు ధనవంతులు ఉదయానికి అడుగు తింటున్నారు. కారణం ఆ బాంబ్ బ్లాస్టింగ్ లో అదంతా పోయింది. వాళ్ళు ధనవంతులు కావచ్చును, వాళ్ళు అడుగు తింటున్నారు. అదేలా ఉన్న ఆ దేశంలో కరువు రాగా ఎవరికి ఎవరు బ్రతకడమే కష్టమైంది. ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది బ్రతుకు? ఈయన దగ్గర ఉన్న డబ్బంతా అదుపు లేకోకుండా తాను చేసుకున్నాడు. మనం కూడా మనకున్న వయస్సు, మనకున్న సమయం, మనకున్న అవకాశం మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. అవి దేవుని కొరకు వాడవలసి ఉంది, అది మన కొరకు వాడుకుంటున్నాం. ఆ సమయాన్ని బట్టి ఒకరోజు లెక్క అప్పచెప్పే వారుగా మనం ఉండాలి. మనం మాట్లాడే మాటలను బట్టి ఒకరోజు లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారం, వాడి ఇష్టానుసారం అతన్ని మనం ఏమనుకుంటున్నాం? ఎంత అసాధ్యుడు, ఇష్టానుసారంగా వాడుకున్నాడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బును. మన ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని, అన్నిటినీ మనం ఏ విధంగా వాడుకుంటున్నాం? నువ్వు లెక్క చెప్పొద్దా? నువ్వేమనుకుంటున్నావంటే నేను దేవుని కోసం కాదు, దేవుడే ఆయన నాకు బాడీగార్డుగా ఉండాలి అంతే, ఆయన కొరకు నేను జీవించడం నాకు ఇష్టం లేదు. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, మనం ఎట్లా ఉంటున్నాం? అందరూ ఇతను పందుల దగ్గర పొట్టు తినేటువంటి స్థితికి వచ్చినాడు. వచ్చి వాళ్ళ నాన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని కృప, ఆ సమయంలోనైనా ఆయన వాళ్ళ నాన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? మా నాన్న దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారండి.
వాళ్ళు చక్కగా పోషింపబడుతున్నారండి. ధర్మశాస్త్ర ప్రకారం పనివానికి సాయంకాలమే జీతం ఇచ్చేయాలి, 2-3 రోజులు వెయిట్ చేయకూడదు. ఇక్కడ చూస్తే నేను పందులు తినేటువంటి స్థితిలో, పొట్టు తినే స్థితిలో ఉన్నాను. వాళ్ళ నాన్నను జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ నాన్నను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, తండ్రి కనుక అరే నేను పోతే రానిస్తాడా రానివ్వడా అనే ఆలోచన చేయలేదండి, ఆలోచన చేయలేదు. వాడు వచ్చేసాడండి. మన ఇళ్లలో ఒక్కొక్కసారి కొంతమంది పనివారిని పెట్టుకుంటుంటారు. పనివారు ఇడిచిపెడితే, పనివారు ఏదో చేసి మన ఇంట్లో దొంగతనం చేసి ఇడిచిపెట్టినారు అనుకోండి, ఫిలోమోను పత్రికలో రాయబడినట్టుగా వాళ్ళు మళ్ళా మన దగ్గరికి తిరిగి వస్తారా? ఎందుకు రారు? క్షమించారని. కానీ మన క్యారెక్టర్ ఎట్లా ఉండాలంటే, వాడు మళ్ళా మన దగ్గరికి తిరిగి మా యజమానుడు నన్ను క్షమిస్తాడు, నా యజమానుడు నన్ను చేర్చుకుంటాడు, నేను వెళ్ళడమే నా యజమానుడికి ఇష్టం. అది విశ్వాసి యొక్క ప్రవర్తన ఉండాలండి. మరి మన ప్రవర్తన ఎట్లా ఉంది? ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం. వాక్యం మనలో కార్యం జరిగిస్తా ఉందా? వాక్యము కార్యము జరిగించడం లేదంటే నీకు తెలియాల్సిన వాస్తవమైన సత్యం ఏమిట్రా అంటే, ఉప్పు నీ జీవితంలో నిస్సారం అవుతాను. ఉప్పు నీ జీవితంలో, నీ జీవితం ఎంతో ఫలవంతంగా ఉండాలి. ఆ ఉప్పు నిస్సారం అవుతా ఉంది. అది దేనికి? నిస్సారమైనటువంటి తిండి దేనికి పనికిరాదు, బయట పారవేయబడ్డానికే. ప్రియా సోదరుడా, ప్రియ సోదరి, ఈ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం ద్వారా ఎవరిగో శాస్త్రులు పరిశీలన అనుకుంటున్నాం. ఆ శాస్త్రులు పరిశీలు ఎవరు? ఎవరు చెప్పాలా మీరే? ఎవరు? మనమేనండి. ఊరికే దేవుని సన్నిధిలో ఉన్నాం, కానీ దేవుని దగ్గరికి ఎవరు రాకుండా అడ్డం చెప్పేవారుగా ఉన్నాం. ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా ప్రభు కనపడ్డాడండి. ఎవరు కనపడతారు? మనలో వాళ్ళు ఏం చూడగలగాల? వాళ్ళు మనలో ప్రభువును చూడగలగాలి. ప్రభు అంటే ఒక ఫిజికల్ బాడీ కాదండి, ప్రేమ, దయ, కృప, కనికరం కలిగినటువంటి వాడు. ఆ కృప, కనికరం మనం కూడా కలిగిన వారమై ఉండి మనం కూడా జీవించేవారుగా ఉండాలి. ఈ కుమారుడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా, నేను నా తండ్రి దగ్గరికి ఏమైందంట? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని ఆయన ఏం చేసినాడు? బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? ఇంతవరకు ఆయనకి ఏం లేదు. ఈ వాక్యం వింటున్న మనకు ఏం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు? మీరు విని వెళ్ళిపోండి, మీకేం ప్రయోజనం కాదండి. రాత్రి ఈ ఉదయకాలం ప్రభు మన జీవితంలో ఈ సత్యాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడాడు. అదే జీవం కలిగిన ఈ వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లా ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం? ఒకరిని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తప్పకుండా క్షమిస్తాడు అన్న భావం కలిగినటువంటి వారుగా ఉంటున్నామా? మంచిది. బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమందు విధవరాలుగాను నీ ఇష్టము కావుంది. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు దేవుడును కాదు. నన్ను నీ కూలివారి వారిలో ఒకటిగా పెట్టుకోమని చెప్పుకున్నాను. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడు? దూరంగా ఉన్నప్పుడు. సరే, వాడు మళ్ళా తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే తండ్రి యాక్చువల్గా ఏం చేసి ఉండాలి? అరే, ఇంత ప్రేమ కలిగిన తండ్రిని వాడు విడిచిపెట్టిపోయినాడా?
కాబట్టి వాడిని వెంటనే నేను చేర్చుకోకూడదు. లెట్ హిమ్ కమ్, ఆయన రాని నా దగ్గరికి, వచ్చిన తర్వాత అడుగుతాను ఎందుకు ఇట్లా చేసినామని. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి బాగుంటాయి? చుట్టుపక్కల చూసే వాళ్ళకు కూడా బాగుంటాయి, అవునా కదా? ఎందుకంటే వాడు చేసిన పని ఎటువంటిది? చాలా కష్టపు పాపం కదా పని. వాడే అంటున్నాడు నేను పాపం చేసినానని. కాబట్టి పాపం కదా, పాపాన్ని ఏం చేసి ఉండాలి? తండ్రి గద్దించి ఉండాలి. అసలు నువ్వు లోపలికి రావద్దు, నువ్వు బయటే ఉండు, నువ్వు యోగ్యుడే కాదు, అసలు నువ్వు నా దగ్గరికి రానే రావద్దు. ఇది ఎవరు చేసేది? ఎవరు చేసేది? మనం చేసేది. మనము మన కుమారుడు అట్లా చేస్తే మనం చేసే కార్యక్రమం ఏంటి? ఇంకా నాకు నీ ముఖం చూపిద్దప్పా, అంతే కదా మనం చేసేది, అంతే కదా. అది పరిసయ్యులకు శాస్త్రులకు ఇష్టం లేకుండా పోయింది. ఎందుకు ఇష్టం లేకుండా పోయింది? సుంకరులు పాపులు ప్రభు దగ్గరికి వచ్చి చేరుకుంటుంటే అది వీళ్ళకు ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా కోపడుతున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, తండ్రి ప్రవర్తన ఇక్కడ విచిత్రంగా ఉంది. ఇంకా వాడు రాలేదు, వచ్చిన తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉండాలా. ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వాడు ఇంకా దూరముగా ఉండగానే ప్రభు ఏం చేసినాడు? ఆ తండ్రి ఏం చేసినాడు? పరిగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్ళి, అవునండి ప్రభునందు ప్రేమ చూద్దాం. అది ఎవరికి ఇష్టం లేదు? ఈ లోకస్తులకు ఇష్టం లేదు. ఏం తండ్రి ఈ తండ్రి? పనికిరాని తండ్రి. వాళ్ళ కొడుకు ఆస్తి అంటే ఇచ్చేసా, అంతా అయిపించుకొని వస్తే మళ్ళా ఏమనుకోకుండా మళ్ళా చేర్చుకుంటున్నాడు. ఇటువంటి తండ్రి ఈ ఊర్లో ఉంటే పిల్లలందరూ చెడిపోతారు, వీళ్ళను వెలివేయాలని అందరూ చట్టం మాట్లాడేటువంటి వాళ్ళు. ఈ తండ్రి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. శిక్షించాల్సినటువంటి తండ్రి ఏం చేస్తున్నాడు? వాడు ఇంకా రాకమునిపే పరిగెత్తి ఏం చూపిస్తాడండి? ప్రేమ. పరిగెత్తుకొని, అవునండి ప్రభునందు పిల్లరా, మనం ఇంకా దేవుని దగ్గరకు రాకమునిపే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చినాడు? పరమును వీడి తన్ను తాను రిక్తునిగా చేసుకొని. ఏమండి, ఇప్పుడు ధనవంతుడైన తండ్రి పరిగెత్తుతాడా? ఎవరికి చెప్పొచ్చు? పని వాళ్ళకి చెప్పొచ్చు, పో అబ్బాయిని పిలుచుకురాపోండి అని. కానీ తండ్రే పరిగెడుతున్నాడు, సిగ్గు విడిచి పరిగెడుతున్నాడండి. అంటే వాడి పైన ఎంత ప్రేమ ఉన్నదో. ఈ ఉదయకాలం ప్రభువు మనలను ఎలాగున ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చదువుకుందాం. ఆయన పరమును వీడి అని. ఏం కనపడలేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏం కలిగి ఉండాలంట మనము? ఆ మనస్సు కలిగి ఉండటం కంటే ఆశీర్వాదం, ఆ మనస్సు కలిగి ఉండటం కంటే ఆరోగ్యం, ఆ మనస్సు కలిగి ఉండటం కంటే భాగ్యం ఇంకేమైనా ఉందా? మనం దేనిల కోసం ప్రార్థన చేస్తున్నాం? ఏదో అద్భుతం జరగాల. ఏమండి, ఎవరైనా మనస్సు కోసం ఎవరైనా ఆలోచన చేసినారా? దేవుని వాక్యం ఏం చెప్తోంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఇంతకంటే ఆశీర్వాదమైన ఏదైనా ఉందా? ఇంతకంటే అద్భుతం ఏదైనా ఉందా? ఈ అద్భుతం ఈరోజు జరిగి రేపు ఉండకపోవచ్చును అద్భుతం, కానీ మనస్సు ఇదేనండి గొప్ప భాగ్యం. ఆ మనస్సు మనలో ఉండటానికి ఈ వాక్యం వింటున్నామండి. ఈ వాక్యము తప్పక కార్యం జరిగిస్తుందండి.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉన్నారు? మీరును కలిగి ఉండుడి. తర్వాత ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే. ఏమండి? కానీ మనుషుల పోలిక కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకు ఎంచుకోలేదు ఆయన? ఎందుకు ఎంచుకోలేదు ఆయన? మనుషులను మనలను ప్రేమించడంలో ఆయన ఏది వదలాలనుకున్నాడో ఆయా దేవునిగా ఉండడం కూడా నాకు భాగ్యం కాదు. మనుషులను రక్షించడమే గొప్ప భాగ్యం. అందుకనే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. వీళ్ళరా, మనం మందిరాలకు వచ్చేటప్పుడు మనం ఏం ఆలోచన చేస్తుంటాం చెప్పు? ఒకరికంటే ఒకరు గొప్పగా కనపడాలా, గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తాం. ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు కలిగిందో మనలో ఏ మనసు లేదు. నువ్వు ఎంత విశ్వాసమైనా కావచ్చు. చూడండి, మనం వచ్చేటప్పుడే మనలో ఉన్న భావం ఎట్లా ఉంటుందంటే అందరూ నన్ను వెంటనే ఇది చేయాలా, అందరూ నాకంటే తక్కువగా ఉండాలా, నేను ఒక రేంజ్లో ఉండాలా. అందుకనే మనము ఆదివారం ఆరాధనకు సిద్ధపడటం డ్రెస్సుల్లో సిద్ధపడినట్టుగా ప్రార్థనలో మనం సిద్ధపడటం లేదండి. ప్రభువా, ఈరోజు నేను వెళ్తున్నాను, నా జీవితానికి మేలు కలిగించిన ఆయన నీ వాక్యానుసారమైన నడిపింపు నాకు దయచే ప్రభువా. ప్రార్థన చేస్తున్నామా? ఈ మనస్సు లేని వారుగా ఉన్నాం. నెక్స్ట్, త్వరగా టైం అయిపోతుంది. మనుషుల పోలికగా పుట్టి ఎట్లా పుట్టా అంట? ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే బెగ్గరు, ఏమండి, ఆ బెగ్గరు మాత్రం నువ్వు ఉన్నావంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పండి. అయితే ఆయన ఏం చేస్తాడంట? ఆ పోలికను ఆయన కలిగి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ఏ స్వరూపాన్ని? ఇప్పుడు ప్లాట్ఫామ్ లో మనం నిలబడుకుంటే కూలి అని మనల్ని పిలుస్తారా? ఎవరిని పిలుస్తారు? ఆ ఐడెంటిఫికేషన్ ఉండాలా, వాడు బిల్ల కట్టుకొని ఉండాలా, వాడు డ్రెస్ వేసుకొని ఉండాలా. అప్పుడు ఆ కూలి వాడిని ఎవరు పిలవచ్చును? పెద్దవాళ్ళే పిలవాలా, పిల్లలు కూడా పిలిచొచ్చా? చిన్న బాబు కూడా కూలి అనొచ్చును. వాడు కోపడడానికి వీల్లేదు. ఏం నన్ను కూలి అంటామని. ఎందుకంటే ఆ స్వరూపం అటువంటిది. మన ప్రభు దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా, నన్ను ఎవరు అట్లా గుర్తుపట్టడానికి వీలే లేదు, రిక్తునిగా చేసుకున్నాను. తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. మరణించడానికి విధేయత అవసరమా, అవిధేయత అవసరమా? మరణించడానికి. ఎవరు? ఉరిశిక్ష వల్ల వాళ్ళు ఎవరు? అవిధేయులు, చట్టాన్ని మించి జీవించిన వాళ్ళు. కానీ ఈయన చనిపోవడానికే, మరణించడానికే విధేయత చూపినాడు. దేని కొరకు అంటే దీని అర్థం ఏంటి? ఆయన మరణిస్తే తప్ప ఎవరు ఆయనను చంపలేరు. అందుకనే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పిల్లరా, తండ్రి ఇదంతా ఏం చూపిస్తున్నానంటే మన ప్రభు పోలిక చూపిస్తున్నాడు. ఆ తండ్రి పరుగెత్తుకుని పోయి కొడుకుని ఏమైనా చెప్పనిచ్చినాడా? ఏం చెప్పనిలేదండి. పోయినాడు, మెడ మీద పడినాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకుంటున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. చెప్పండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, తండ్రి ప్రేమను ఏనాడైనా ఆలోచన చేసినావా నువ్వు? తండ్రి ప్రేమను ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి వస్తావు. ఆయన పరమును విడి భూలోకానికి వచ్చినాడు. తండ్రి ప్రేమ నీవేనాడైనా ఇంకా నీవు మారు మనస్సు పొందని క్రైస్తవుడుగా ఉన్నావు, మారు మనస్సు పొందని వాడుగా ఉన్నావు.
వాళ్ళు కూడా శాస్త్రులుగా పరిసయులుగా బోధించేవారుగా ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఏ మారు మనసు లేదు, ప్రేమించే తత్వము లేదు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, చూద్దామా ఇప్పుడు తండ్రి గుణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పరుగున పరిగెత్తుకుని చదవండి పిల్లలు. ఇంకా దూరంగా ఉన్నప్పుడు నేను లేచి నా 18 వచ్చిన నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అయ్యో నువ్వు నాకు ఇంత నష్టం చేసినావు. ఇవన్నీ లాభ నష్టాల గురించి మాట్లాడడం కదండి. నీవు బుద్ధి వచ్చినప్పుడు ఈ వాక్యం వింటున్న మనకు పరిశుద్ధాత్మ ఏం కోరుకుంటున్నాడు? శాస్త్రులాగా ఉండాలని కోరుకుంటున్నాడా? ఆ కుమారుడిలాగా ఉండాలని కోరుకుంటున్నాడా? ఆ తప్పిపోయిన కుమారుడిలాగా నీకు బుద్ధి రావాలి. బుద్ధి రాకపోతే బయట పార్లమెంట్ నువ్వు కనిపించేది. అందుకని చెవిగలవాడు వినుగాక. అవునండి, చెవి ఇవ్వాలండి. ఇది మీ జీవితానికి నా జీవితానికి సంబంధించింది. ఏదో టైం పాస్ కోసం కథగా వినడానికి అప్పుడు ఇక్కడికి రాలేదు. నీకు నీవై ఇక్కడికి రాలేదు. నీ తండ్రి అయిన దేవుడి ప్రణాళిక చొప్పున ఈ స్థలానికి నడిపించినాడని గ్రహించి ఆయన నన్ను మాట్లాడుతున్నాడని నీ చెవిలిస్తే ఇప్పుడే ఆయన మన మీద పడి గుర్తు పెట్టుకొని ఏమండి తన కుమారుడు ఏం చెప్తున్నాడు చూడండి. కుమారుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నేను ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యునే కాను. మనం కూడా యోగ్యులం కాదండి కుమారుడు అనిపించుకోవడానికి. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, మహామహిమ కలిగినటువంటి వాడు. ఎంత సులభమైన కార్యం చేసినా తెలుసా? తను ఎందరు అంగీకరించినో వారందరికీ ఎంత ప్రేమ, ఎంత దయ. నువ్వెవరో ఇక్కడ రాయబడలేదు. అయితే నువ్వు అంగీకరిస్తే నువ్వు ఎంత ఘోర పాపివో ఇక్కడ చెప్పబడలే. నువ్వు ఎంత మోసగారివో ఇక్కడ చెప్పబడలే. ఇదిగో మీరు మంచి వాళ్ళు ఉంటే నన్ను అంగీకరించాలని మీరు రాయబడలేదు. ఏమంటున్నాడు? తనను ఎందరు అంగీకరించిరో అనగా చదవండి అన్నమాట. తన నామమును విశ్వాసం ఉంచిన ప్రతి వాడికి దేవుని పిల్లల దేవుని కుమారుడు ఆయన ఏమిచ్చినాడ? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎంత సులభంగా ఆయన అంగీకరిస్తే నా తండ్రి కనికరిస్తాడు, నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, ఆయన నా కొరకే తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి వేసి నా కొరకై ఎదురు చూస్తున్నాడని నేను గ్రహిస్తే ఇప్పుడే ఒక గొప్ప ఆశ్చర్యకాలం అంటే తెలుసిన గొప్ప ఆశ్చర్యకాలం ఏంటంటే ఇప్పుడే మనం కుమారులుగా తీర్చబడతాము. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, తోపిన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఇక్కడ ఏం చేస్తాడు తండ్రి? ఇక కుమారుడు ఏం చెప్పాలి ఇచ్చబడ్డం లేదు. వీరికి ప్రశస్త వస్త్రం పెట్టండి, వేయండి, పాదములకు చెప్పులు తొడగండి, ఉంగరం తొడగండి. ఏమండి, ఇమ్మీడియట్ గా ఎంత భయంకరమైన స్థితి నుంచి ఎంత ఉన్నత స్థితికి తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాడు స్టోరీ?
ఇదిగో సుందరులు ఆ శాస్త్రులు పరిచయలకు దేవుని ప్రేమ తెలియచేయాలని, వాళ్ళకు శాస్త్రులు పరిచయలకు మారు మనసు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తప్పిపోయిన వాడికి ఏమున్నది? మారు మనసు ఉన్నది. వాడికి మళ్ళా తిరిగి తన పూర్వస్థితి రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఒక రొమ్మిన దూడకు వధించండి, మనము తిని. ఇది ఎవరికి? కుమారుడిగా తండ్రిగా? ఇది తన తండ్రి కుమారుడికి పొంగులు పెట్టినాడు, కుమారుడికి చెప్పులు కడిగినాడు, కుమారుడికి వస్త్రం ఇచ్చినాడు. ఈ విందు ఎవరికి? తండ్రి సంతోషం అంటే ఇది. తండ్రి సంతోషం ఇది. అర్థమవుతా? తండ్రి మీరు పొప్పినతులను వధించండి, మనము తిని పరలోకమందు సంతోషం. ఆయన చేసిన సృష్టి కార్యంలో ఏది సంతోషం కాదు, కానీ తన కుమారుడు మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పాపమును క్షమించినటువంటి క్షమాపణను పొందుకున్న వ్యక్తిని బట్టి తన తండ్రి సంతోషిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం మన ప్రభు సంతోషాన్ని మనం వెలిగి ఉన్నామా? మనము తిని సంతోషపడదాం. ఫస్ట్ దాంట్లో పరలోకం ముందు సంతోషం కలుగుతుంది రాయబడింది. రెండవ దాంట్లో నాన్న విషయంలో దేవుని దూతల చుట్టూ సంతోషం కలిగినది. మూడవ దాంట్లో మనమందరము కలిసి, ఇది ఎవరికి? విందు ఎవరికి? కుమారుడి కోసమా తండ్రి కోసమా? ఏమంటున్నాడు? నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు. అవునండి, చనిపోయినాడు. ఎప్పుడు చనిపోయినాడు? ఎప్పుడైతే దూరదేశానికి వెళ్ళినాడో చనిపోయినాడు. ఎప్పుడైతే తండ్రితో బంధం తెలుసుకున్నాడో చనిపోయినాడు. అటువంటి వాడు తిరిగి రావడం ఎవరికి సంతోషమైందండి? రాత్రి ఈ ఉదయకాలం నీకు తిరిగి రావా ఆయన దగ్గరికి? ఇంకా అద్భుతాలని, ఇంకా ఆశ్చర్యంగా ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పాపాలు క్షమించడం కంటే అద్భుతం వాక్యం ఇంకొకటి. పరలోకానికి బాధ్యుడుగా నిన్ను, పరలోకానికి వారసుడుగా నిన్ను చేసుకున్న దానికంటే అద్భుతం ఇంకొకటి లేదు. ఉదయకాల సమయం ఆలోచన చేద్దాం. ఎప్పుడు మనము తప్పంతా ఆ చిన్న కుమారుడిగా చూస్తున్నాం, కానీ తండ్రి ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం. అది మన తండ్రి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇప్పటికైనా ఆయన మన దగ్గరికి మనల్ని దూరంగా ఉన్నప్పుడే, పరమున ఉన్నటువంటి ప్రభువు మనం ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు వచ్చి మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయడం ఎంత గొప్ప కృపా కనికరం. నీవు అంగీకరించవా? నువ్వు మారు మనసు పొందవా? దేవుడిని సంతోషింపచేయాలి. దేవుడి మాట మన కొరకు దీవించుగాక. మిగిలిన భాగం వచ్చే వారానికి, ఆ పెద్ద కుమారుడి విషయం వచ్చే వారానికి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకున్నా. మన మధ్యలో ఉన్న సహోదరుడు వీటి వచ్చి ఈ ప్రార్థన ప్రార్థన. మమ్మల్ని వీటిగా ప్రేమించుచున్నారు కృప కలిగిన తండ్రి, ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ పరిశుద్ధ దినములో మీ మందిర ఆవరణంలోనికి మమ్మలను సమకూర్చి నిరంతర శరీరంలో పాల్గొట్టుకుని మీ లేఖన భాగముల యందు విలీన వారమై ఆదరించబడి నా తండ్రి సంతోషించినప్పుడు మీరు ఇచ్చిన ఈ భాగ్యములను బట్టి మేము స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మేము పరిశుద్ధ లేఖనంలో యందు నా తండ్రి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి లేఖనములు మేము ధ్యానించుకున్నాము నా ప్రభువా. కుమారుడు నా తండ్రి తన తండ్రికి వ్యతిరేకంగా ఆస్తిని అడిగినప్పుడు పంచిపెట్టిన తరువాత అతడు దూరదేశమునికి వెళ్ళి నా తండ్రి అతడి ఇష్టానుసారముగా జీవించి డబ్బంపై కోల్పోయి నా ప్రభా ఆఖరికి తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిలో నా తండ్రి అతడు బుద్ధి వచ్చిన వాడే తండ్రి ఎదుగు తిరిగి రాగా నా తండ్రి చూపించిన ప్రేమను మేము చూడగలిగాం. ప్రేమ కనపరిచిన తండ్రి కనపరిచిన కనికరాన్ని మేము చూడగలిగాము నా తండ్రి. అవును నా ప్రభా, తప్పిపోయిన కుమారి ఇంకా దూరంగా వస్తున్నప్పుడే
తండ్రి పరిగెత్తుకుంటూ పోయి నా తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నా తండ్రి అతన్ని నా తండ్రి ఆస్వాదించి నా తండ్రి స్వీకరించిన విధానాన్ని మేము చూడగలిగాము నా ప్రభా. నా తండ్రి పాపుల పట్ల, బుద్ధి వచ్చిన వారి పట్ల, మారు మనసు పొందిన వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదని మేము చూడగలిగాం. మీరు చూపిస్తున్నటువంటి కనికరం ఎంత గొప్పదని మేము చూడగలిగాము నా తండ్రి. నిజమైన ప్రభా లేఖనంలో మాతో మాట్లాడుతుండగా మేము ఏ విషయంలో తప్పిపోయిన వారముగా ఉన్నామో ఆ విషయంలో బుద్ధి తెచ్చుకున్న వారమై మీ వైపు తిరుగుతూ, మీ వైపు అడుగులు వేస్తూ మీ దగ్గరికి మేము రాగలిగాలి నా తండ్రి. అవును నా ప్రభా, మా స్థితిని మేము గుర్తారు కానీ నా తండ్రి నిజముగా మీ కుమారుడిని అనిపించుకోవడానికి మేము యోగ్యము కాము నా తండ్రి. అటువంటి వారమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించి ప్రశస్తమైన వస్త్రాలు తొలగింపచేసి, ఉంగరములు తొలగించి, పాదరక్షములు తొలగింపచేసి నా తండ్రి ఇందులో బాల్యభావస్తులు రక్షిస్తున్నారు. అవును నా తండ్రి, ఏ యోగ్యత లేని మమ్మలను, ఏ అర్హత లేని మమ్మలను తండ్రి నాయన అబ్బాయి గురించి యోగ్యత మాకు లేనప్పుడు నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా నా తండ్రి మీ బిడ్డలకు మాకు అధికారములు ఇచ్చి నా తండ్రి తండ్రి నాయన అబ్బాయిని పిలిచే వారసత్వాన్ని పొందుకొని ఉన్నతమైన పరలోక రాజ్య వారసులుగా మీ విధులో పొందడానికి మమ్మల్ని భాగ్యవంతులుగా తీసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో లేఖనంలో మేము ధ్యానించిన ప్రకారం బుద్ధి తెచ్చుకోవలసిన విషయాలలో బుద్ధి తెచ్చుకున్న వారిని, మారు మనసు పొందవలసిన విషయాలలో మారు మనసు పొందేటటువంటి వారముగా మేము మీ కుమారులను తీర్చుకో యోగ్యము కామనేటటువంటి సత్యాన్ని ఎరిగి కృతజ్ఞులమై మీకు బిడ్డలుగా మేము నా తండ్రి జీవితకాలం అంతా మీకు మహిమకరంగా జీవించినట్లు మీ వాక్యముల చేత మమ్మల్ని బలపరిచినట్లు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మీరు భద్రపరిచి వాక్యానుసారంగా మీకు ఫలించి మీ నామమును గణపరచడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాక్యంలోని మేలు వాళ్ళ జీవితంలో అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నా తండ్రి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆరోగ్యంలో శక్తిని, బలాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించి, మనసుకు నెమ్మదిని మీరు అనుగ్రహించి, కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ చేయడం మీ బిడ్డలందరినీ మరొకసారి ఈ బాధని సమర్పణ చేయు. మహిమ, ఘనత, ప్రభావాలను నిరంతరము మీకే అర్పిస్తూ ఈ మా ప్రార్థనలన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ